బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి తెలంగాణలో భూకంపం వచ్చేసింది. తెలంగాణలో మరోసారి భూకంపం ప్రకంపనలు రేపుతోంది. మహబూబ్ నగర్ లో మరోసారి భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేల్ పై 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం. అక్కడ భూకంప ప్రకంపనలతో ఉలికిపడ్డారు జనం. 3 రోజుల వ్యవధిలో రెండు సార్లు భూకంపం నమోదైంది. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ లో ఆ భూకంపం ప్రభావంతో గోడలు బీటలు వారాయి. ఇక్కడ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప కేంద్రం ఇక్కడ కొన్ని మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ట్విట్టర్ మనం చూస్తున్నాం. ఇక్కడ 3.0 రెక్టార్ స్కేల్ పైన ఆ తీవ్రతతో భూకంపం నమోదైంది. 7/12/2024 12 గంటల 15 నిమిషాలకి ఈ భూకంపం వచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారుగా దీని ప్రభావం దీని యొక్క డెప్త్ 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం నమోదైంది. ఆ తర్వాత మహబూబ్ నగర్ తెలంగాణ ఆ ప్రాంతంలో ఈ భూకంపం నమోదైంది. సో మనం డీటెయిల్స్లోకి చూస్తే కనుక కౌకుంట్ల మండలం దాసరిపల్లె కౌకుంట్ల మండలంలో ఈ భూకంపం నమోదైంది. సో ఒక్కసారిగా భూమి కంపించింది. సుమారుగా కొన్ని సెకండ్ల పాటుగా భూమి కంపించింది. చాలా తేలికపాటి తీవ్రత కేవలం 3.0గా నమోదైంది. మొన్నటితో పోలిస్తే ఇంకొక 0.5% తక్కువగానే ఉంది. కానీ ఇక్కడ ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక్కసారిగా తెలంగాణలో మరోసారి భూకంపం అనే వార్తతో మరోసారి తెలంగాణ ప్రజానికం ఉలిక్కిపడ్డారు. మనం చూస్తున్నాం 2 రోజుల క్రితం జరిగినటువంటి ఆ భూకంపం ఒక్కసారిగా 3.5 తీవ్రతతో రెక్టార్ స్కేల్ పై నమోదైన విషయం మనం చూసాం. సో ఆ సందర్భంలో భద్రాచలం నమోదైన దృశ్యాలు ఇవి. సో తాజాగా మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన 3.0 తీవ్రతతో ఈ భూమి కంపించింది. సో అక్కడ ఆ కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో భూమి కంపించింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్టుగా అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తెలంగాణలో ఒక్కసారిగా భూకంపం వార్తలు మరోసారి ప్రజల్ని ఉలిక్కిపడేలా చేశాయి. రెక్టార్ స్కేల్ పై 3.0గా నమోదైంది కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో. మరిన్ని అప్డేట్స్ మనకంటే ఇస్తారు. మనకంటే మహబూబ్ నగర్ లో భూకంపం వార్తల పైన అక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఒక్కసారిగా 3.0 నమోదైనటువంటి విషయం పైన ఎటువంటి ప్రకంపనలు రేకెత్తాయి, ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి విధంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో 3.0కు సంబంధించినటువంటి భూ ప్రకంపనలు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఈ జిల్లాలో అక్కడక్కడ భూకంపం ఎప్పుడో చాలా రోజుల కింద వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఈ మధ్య కాలంలో వరుసగా చాలా చోట్ల కూడా భూకంపం వచ్చినటువంటి వార్తలను విన్నటువంటి ప్రజలు ఒక్కసారిగా దాసరిపల్లి గ్రామంలో 3.0 రెక్టార్ స్కేల్ పైన చూపించినట్టుగా భూ ప్రకంపనలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు కావచ్చు, జిల్లా వాసులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడక్కడ భూ ప్రకంపనలు వింటున్నటువంటి నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు రావడంతో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. రెక్టార్ స్కేల్ పై 3.0గా ఈ భూకంపానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నిన్న మొన్నటి దాకా కూడా ఖమ్మంలో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో తెలంగాణలో భూ ప్రకంపన వార్తలు విన్నటువంటి జిల్లా వాసులు ఒక్కసారిగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు వార్త వినడంతో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనోజ్, రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే 2 రోజుల క్రితం కూడా ఇదే తరహాలో నమోదైంది. రెక్టార్ స్కేల్ పై సుమారుగా 3.5కు మించి నమోదైంది. సుమారుగా కొన్ని సెకండ్ల పాటుగా భూమి కంపించింది. అందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఫ్యాన్లు ఊగాయి, సోఫా సెట్లు ఒక్కసారిగా కూర్చున్న వారంతా ఉలిక్కిపడ్డారు, సామాన్లు కింద పడిపోయాయి. ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు నమోదైనటువంటి ఈ భూకంపం కారణంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది మహబూబ్ నగర్ లో? ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ప్రకంపనలు ఉన్నాయో 3.0 అంటే అధికారులంతా కూడా చాలా రెక్టార్ స్కేల్ పైన 3.0 భూ ప్రకంపన అనేది చాలా స్వల్పమైనటువంటి ప్రకంపనలు. దీనివల్ల పెద్దగా ఎఫెక్ట్ అనేది కూడా ఏం జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే స్వల్పంగా కొంత కదలిక వచ్చినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కూడా ఇల్లు కావచ్చు, ఇతరత్ర గోడలు కావచ్చు, నెరలు ఇవ్వడం కావచ్చు, అంటే ఇంకా ఎక్కువ తీవ్రత అనేది లేదు. ఎందుకంటే కేవలం 3.0 తీవ్రత మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో స్వల్పంగా భూమి కంపించింది. ఏదేమైనప్పటికీ భూమి కంపించినటువంటి వార్త మాత్రం జిల్లాలో కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా కొంత ప్రజలంతా కూడా ఆందోళన చేస్తున్నారు. నిన్న మొదటి దాకా తెలంగాణలో ఇతరత్ర ప్రాంతాల్లో భూ ప్రకంపనలో వార్తలు విన్నవారు ఉండండి.
బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటుగా భూమి కదిలింది. ఒకసారిగా భూకంపం వచ్చింది. మహబూబ్ నగర్ లో ఈసారి కౌకుంట్ల మండలం దాసరిపల్లి గ్రామంలో అక్కడి కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టుగా అధికారులు చెప్తున్నారు. అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమి కంపించడంతో ఒక్కసారిగా ప్రకంపనలు రేకడంతో ఉలిక్కిపడ్డారు జనం. అందరూ కూడా బయటికి వచ్చి చూశారు. అయితే ఈసారి రెక్టార్ స్కేల్ పై 3.0 వ్యవధిలోనే ఈ యొక్క భూకంపం కంపించింది. సుమారుగా 3 రోజుల వ్యవధిలోనే 3 సార్లు భూకంపం రావడం అనేది అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తోంది. అందరూ కూడా భయభ్రాంతులు ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయి ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. గోడలకు క్రాకులు వచ్చాయి. చాలా వరకు అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఎస్ మణికంఠ, ప్రస్తుతం ఆ గ్రామం ఏదైతే ఉందో దాసరిపల్లిలో పరిస్థితి ఏంటి? ప్రజలకి ఈ వార్త ఇప్పటికే చేరవేసి ఉంటారు అటు అధికారులు కూడా. సో వారు ఏమనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? అక్కడ భూమి కంపించిన నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? దాసరిపల్లి గ్రామంలో పూర్తిగా ఈ భూ ప్రకంపనలకు సంబంధించినటువంటి వార్త తెలియగానే గ్రామస్తులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మధ్యాహ్నం 12:15 ఈ భూ ప్రకంపనలు 3.0 వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రజలంతా కూడా కొంత ఎక్కువ మొత్తంలో భూ ప్రకంపనలు రాకపోవడంతో కొంత చిన్నగా కదలిక కనిపించినటువంటి నేపథ్యంలో పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగిందో లేదంటే ఇతరత్ర కారణాల కారణంగా ఏంటంటే కానీ భూ ప్రకంపనలు భూకంపం అనేటటువంటి విషయాన్ని వాళ్ళు అంచనా వేయలేకపోయినటువంటి పరిస్థితి. ఒకసారిగా అధికారులు అక్కడ జరిగింది ఎటువంటి బ్లాస్టింగ్ కాదు, కేవలం అది భూకంపం వల్లనే అక్కడ కొంత కదలిక కావచ్చు, ఆ వైబ్రేషన్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని అధికారులు తెలియడంతో కొంత గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. భూ ప్రకంపనల వార్తలు నిన్న మొన్నటి దాకా విన్నటువంటి ఆ గ్రామస్తులంతా కూడా నేరుగా ఈరోజు వారి గ్రామంలోనే భూ ప్రకంపనలు వచ్చినటువంటి విషయం తెలుసుకోవడంతో కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మణికంఠ, సో మొత్తం మీద 3 రోజుల వ్యవధిలోనే తెలంగాణలో 2 సార్లు భూకంపం నమోదైంది. అప్పుడు మేడారంలో ఇప్పటికే ఒక ప్రకృతి విపత్తు చూసాం మనం. సుమారుగా ఏం జరిగిందో ఏమో కానీ టోర్నడోలు ఏర్పడ్డాయి. 60 లక్షలకు పైగా చెట్లు ధ్వంసమైనట్టుగా అధికారులు గుర్తించారు. ఏకంగా ఆ చెట్లని తిరిగి పునరుద్ధరించడం చాలా కష్టం అంటూ కూడా ఇప్పటికీ అనేక కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. అనేక రకాలుగా అక్కడ తిరిగి పునరుద్ధరణ విషయం పైన చర్చలు కొనసాగుతున్నాయి. ఆ ఘటన మరొక ముందే ప్రకృతి విపత్తు, ప్రకృతి వైపరీత్యం మరొక ముందే మేడారంలో ఇదే తాడువాయి అటవీ ప్రాంతంలోనే మరోసారి భూమి కంపించింది. 3 రోజుల క్రితం 5.3 రెక్టార్ స్కేల్ పై నమోదు చేసుకుని భూమి కంపించింది. చాలా వరకు పెద్ద ఎత్తున ప్రకంపనలు రేకెత్తించే విధంగా ఆ భద్రాచలం కానివ్వండి, గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనేక చర్చలు కూడా కొనసాగాయి. ఎందుకు, ఏంటి కారణం అంటూ కూడా అనేక మంది అన్వేషించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మరోసారి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఇదే స్థాయిలో నమోదైంది. కానీ మొన్నటితో పోలిస్తే కొంత తక్కువగా నమోదైంది. 3.0గా రెక్టార్ స్కేల్ పై నమోదైంది. అయితే ఈ దాసరిపల్లి గ్రామంలో సుమారుగా 10 కిలోమీటర్ల లోతులో ఈ భూమి కంపించినట్టుగా అటు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ 2 విండోలు కనబడుతోంది. గతంలో ములుగు, ఇప్పుడు మహబూబ్ నగర్. అయితే మీరు చూడొచ్చు కింద 5.3 రెక్టార్ స్కేల్ నమోదైంది గతంలో 3 రోజుల క్రితం ములుగులో నమోదైనప్పుడు. అయితే అప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కనబడుతోంది డెప్త్ 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. కానీ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రస్తుతం 3.0 రెక్టార్ స్కేల్ పై నమోదైంది. అయితే ఈసారి కేవలం 10 కిలోమీటర్ల లోతులు, అంటే ఇక తీవ్రత అక్కడ ఆ రెక్టార్ స్కేల్ పై తక్కువగా నమోదైనప్పటికీ ఆ లోతు అనేది గతంతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి డెఫినెట్గా అంతటి స్థాయిలో ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్, ఆ డేంజరస్ అవన్నీ కూడా బహుశా కలిగి ఉంటాయి. దాసరిపల్లిలో ప్రస్తుతం కొంత ప్రజలంతా ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో ఏంటో అర్థం కాని పరిస్థితిలో ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. వ్యవసాయ క్షేత్రంలో పనుల నిమిత్తం వెళ్ళిన వారు కానివ్వండి, ఇతరత్ర ప్రజలు బయట వారందరూ కూడా అసలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఒక్కసారిగా వారందరూ కూడా. సో దాసరిపల్లి నమోదైనటువంటి ఆ భూ ప్రకంపనలు సుమారుగా కొన్ని కిలోమీటర్ల వరకు ఆ ప్రభావం ఉందన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. సో మొన్న ములుగులో జరిగినటువంటి ఆ 5.3 రెక్టార్ స్కేల్ పై నమోదైనటువంటి ఆ భూ ప్రకంపనలు హైదరాబాద్ వరకు చేరాయి. గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటుగా భూమి కదలికలు చూసాం. చాలా తీవ్రమైనటువంటి ఒక గోడలకు పగులు రావడం, సామాన్లు పడిపోవడం లాంటి ఘటనలు కూడా చూసాం. ఫ్యాన్లు ఊగిపోవడం, కూర్చున్న వారంతా కూడా ఒకసారిగా ఉలిక్కిపడడం చూసాం. సో ఇప్పుడు అంతటి స్థాయిలో పరిస్థితి ఉందా అంటే ఎస్, కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం ఉంటున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మనం చూడొచ్చు చాలా క్లియర్గా గతంలో భూకంపం వచ్చినప్పుడు ఆ ఫ్యాన్లు ఊగడం, సామాన్లు కింద పడిపోవడం, ప్రజలంతా ఒక్కసారిగా బయటికి రావడం, ఆ భూమి కంపించడంతో ఎటువంటి సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తున్నాం. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయి జనం మొత్తం బయటికి రావడం చూసాం. సో ఈ రోజు జరిగిన ఘటనలో కొంత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు జనమంతా కూడా. 3.0
రెక్టార్ స్కేల్పై నమోదైనప్పటికీ ఈసారి డెప్త్ మాత్రం కేవలం 10 కిలోమీటర్లు కావడంతో ఆ ప్రభావం కొన్ని కిలోమీటర్ 100 కిలోమీటర్ వరకు ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. గోడలకు పగుళ్లు వచ్చాయి. సో ఓవరాల్గా ప్రెజెంట్ మరోసారి తెలంగాణలో భూకంపం అనే వార్తతో ప్రజలు మరోసారి భయభ్రాంతకు గురవుతున్నారు. 3 రోజుల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం రావడంతో అంతా కూడా ప్రకృతిలో ఏం జరుగుతుందో ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితిలో భయభ్రాంతకు గురవుతున్నారు. అధికారులు అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఈ విషయం పైన. అంటే ఏం జరగదు ఏం కాదు అంతా బాగానే ఉంటుందనే ఒక వార్త అయితే వాళ్ళు అధికారికంగా వెల్లడించలేదు. కానీ వరుస భూ ప్రకంపనలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో భయభ్రాంతకు గురవుతున్నారు. మీరు కూడా నిజంగానే ఈ భూ ప్రకంపనలు ఫేస్ చేశారా? నిజంగానే మీకు నిజంగానే ఆ సెన్సేషన్ కలిగిందా? మీకు నిజంగానే కనుక ఆ ఫీల్ కనుక కలిగితే ఈ భూమి ప్రకంపనలు భూమి కదలికలు కనుక మీరు నిజంగానే ఫీల్ అయితే ఆ క్షణంలో మీరేమనుకున్నారు? మీ ప్రాంతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు